క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా యావత్ కథోలిక శ్రీ సభతో కలిసి పునీత పేతురు పౌలు గారుల మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ వాక్య పరిచర్య ద్వారాగా ఎంతోమందికి మేలులు దీవెనలు రావాలని, ఎంతోమందికి స్వస్థత రావాలని, క్రీస్తు ప్రభువు నామంలో పటిష్టమైన విశ్వాసాన్ని పొందుకోవాలని మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ కుటుంబాల్లో భగవంతుడు ఆశీర్వాదాలు నిండైనటువంటి దీవెనలు దయచేయమని హృదయపూర్వకంగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ బిడ్డలు మీరు చేసేటువంటి ప్రతి పనిపాటలో కూడా భగవంతుడు తోడుగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా ఎస్ఎంజీ యూట్యూబ్ క్రియేషన్ ఛానల్ ద్వారాగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియబిడ్డలారా, వాక్యానికి వెళ్ళే ముందు ఈరోజు మనమందరం కూడా పునీత పేతురు పౌలు గారుల యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. పేతురు గారిని మనం 2 నిమిషాల పాటు ధ్యానం చేసుకున్నట్టయితే, పేతురు గారి యొక్క స్వస్థలం ఏదంటే బెత్సైదా గ్రామం. ఇది గల్లియా సముద్రానికి ప్రక్కనటువంటి ఒక సముద్ర తీర ప్రాంతం. ఇది పేతురు గారికి అసలు పేరు ఏంటంటే సీమోన్ అటువంటి పేరు ధరించినటువంటి పేతురు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన తమ్ముడైనటువంటి ఆంద్రియ యేసుప్రభు యొక్క ముందుగా దర్శించుకొని యేసుప్రభుతో ఉన్నటువంటి ఆంద్రియ ఇంటికి వెళ్ళిన తర్వాత పేతురు గారితో చెప్పి, మేము నజరేయుడైన యేసును గుర్తించాం, మెస్సయాని గుర్తించామని పేతురు గారిని యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ ఆంద్రియ యేసుప్రభు చూసిన వెంటనే పేతురు గారిని తన శిష్యుడిగా అంగీకరించి తన సభ్యత్వాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు సీమోనికి పేతురు అని నామకరణం చేశాడు. పేతురు అనగా ఏంటి? కేఫా అనగా రాయి గ్రీక్ భాషలో. కాబట్టి రాయి అంటే కథోలిక శ్రీసభకి పటిష్టమైనటువంటి పునాది, కథోలిక శ్రీసభకి పటిష్టమైన బలము అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. అంటే భవిష్యత్తులో పేతురు గారు ఏ విధంగా కథోలిక శ్రీసభకు బలమైనటువంటి పునాది రాయిగా ఉంటాడో, ఆ విశ్వాసం మీదే యేసుక్రీస్తు తన పవిత్ర కథోలిక సంఘాన్ని నిర్మిస్తారు అని తెలియచేయడం కోసమే ఇక్కడ పేతురు గారికి రాయి కేఫా అనేటువంటి నామకరణం చేస్తూ ఉన్నాడు. తర్వాత పౌలు గారిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు గారి యొక్క స్వస్థలం ఏంటంటే బిడ్డలారా, సహోదరులారా, తార్సుస్ అనేటువంటి ప్రదేశం. ఈ తార్సుస్ అనేటువంటి ప్రదేశం అనేది ఎక్కడుందంటే ఇది టర్కీ దేశంలో ఉంది. ప్రస్తుతం టర్కీ దేశంలో ఉంది, ఏషియా మైనర్ టర్కీ దేశంలో ఉంది ఈ తార్సుస్ అనేటువంటి నగరం. పౌలు గారు ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఒక పటిష్టమైనటువంటి యోధా మతానికి సంబంధించిన వాడు పరిసయుడు. అటువంటి గొప్ప విశ్వాసంలో జన్మించి పుట్టి పెరిగినటువంటి ఒక వ్యక్తి, ఒక విశ్వాసే ప్రియబిడ్డలారా ఈ పౌలు గారు. యోధా ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించాలని, యోధా ధర్మశాస్త్రాన్ని అందరూ కూడా పాటించాలని, మోక్షం రావాలంటే, దేవుని బిడ్డలుగా మనం తయారవ్వాలంటే యోధా ధర్మశాస్త్రమే, మోసే చట్ట ప్రకారం మనం జీవించాలని చెప్పని ఎంతగానో నమ్మి విశ్వసించి ఆ చట్టాన్ని పాటించిన వాడే పునీత పౌలు గారు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి పాత నిబంధనల గ్రంథం ఉన్నటువంటి యావే ప్రభువే నిజమైన దేవుడు. ఆ దేవుడు ఒక్కడే దేవుడు. ఆయనకి మించిన దేవుడు ఇంకెవరో ఉండరు. ఆయనకి సరిసమానుడు ఇంకెవరో కూడా ఉండరు. ఆయన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి విశ్వాసి పునీత పౌలు గారు. కాబట్టి ఇక్కడ ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇప్పుడు గమనించే విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో, పాలస్తీన్ దేశంలో, పవిత్రమైన భూభాగంలో నజరేయుడైనటువంటి యేసు వచ్చాడు. ఆ యేసే నిజమైన దేవుని కుమారుడు, ఆ యేసే దేవుడు, ఆ యేసు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు అని ఇశ్రాయేల్ ప్రజల్లో, యోధా దేశంలో చాలామంది కూడా ప్రజలందరూ యేసు ప్రభు దేవుడు అని చెప్పి భావిస్తూ ఉన్నారు అని తెలుసుకున్నటువంటి పౌలు గారు ఏం చేశారంటే, యావే ప్రభువు కన్నా దేవుడు ఇంకెవరో లేరు, యావే ప్రభువుకి ప్రక్కన ఇంకెవరో కూడా సరిసమానం ఉండకూడదు, ఆయన ఒక్కడే భగవంతుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే శక్తివంతుడు అని బలంగా చిన్నప్పటి నుంచి కూడా నమ్ముకున్నటువంటి పౌలు గారు యేసు ప్రభు పేరు వచ్చేటప్పటికి కోపగించుకున్నాడు. యేసు ప్రభు పేరును ఉచ్చరించి ప్రతి ఒక్కరిని కూడా చంపేద్దాం, యేసు ప్రభు యొక్క పేరును ఉచ్చరించి ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి నాలుకను, ప్రతి కంఠాన్ని, ప్రతి వ్యక్తిని కూడా చంపేద్దామనే దృఢ సంకల్పంతో, యేసు ప్రభు మీద కోపంతో, అసహ్యంతో, ద్వేషంతో ఆ ప్రభుని విశ్వసించేటువంటి క్రైస్తవుల మీద కూడా పగను ప్రతీకారం పెంచుకుని క్రైస్తవ సంఘాన్ని హింసించడానికి పూనుకున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఈ విధముగా యావే ప్రభు కన్నా గొప్పోళ్ళు ఎవరు లేరు అనేటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పటిష్టంగా పొందుకున్నటువంటి పౌలు గారు యేసు ప్రభు
ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసుప్రభు నామంలో జ్ఞానస్నానం పొందుతారు, యేసుప్రభుని దేవుడిగా భావిస్తున్నారు, విశ్వసిస్తున్నారు అని తెలుసుకున్నటువంటి పౌలు గారు చట్టబద్ధంగా క్రైస్తవులందరూ కూడా చంపేద్దామని చెప్పని అధికార పత్రాలు తీసుకుని దమస్కు నగరానికి వెళ్ళేటువంటి దారిలో ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చి ఆ పౌలును మార్చేసుకున్నాడు. అంటే సౌలు పౌలుగా మారాడంటే సౌలు పౌలుగా మారడానికి ముందు పాపాత్ముడని అర్థం కాదు. ఇక్కడ ఆయన ఒక గొప్ప విశ్వాసి, యోధా మత విశ్వాసి, నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండేటువంటి విశ్వాసి, ఆయన ఒక పటిష్టమైన పరిచర్యుడు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసి తన యొక్క గమ్యాన్ని మార్చుకున్నాడు. అందుకని తర్వాత తన యొక్క లేఖలు అంటూ ఉన్నాడు, క్రీస్తు భగవంతుడు నా గమ్యాన్ని మార్చేశాడు, నా లక్ష్యాన్ని మార్చేశాడు అని అంటూ ఉన్నాడు పౌలు గారు. కాబట్టి ఇక్కడ పౌలు గారు పాపాత్ముడిగా ఉన్నప్పుడు సౌలు కాదు, పుణ్యాత్ముడిగా మారినప్పుడు, విశ్వాసిగా మారినప్పుడు ఆయన పుణ్యాత్ముడు కాదు, పునీతుడు కాదు అనే విషయం మనం ఇక్కడ స్పష్టం చేసుకుంటూ ఉన్నారు ప్రియబిడ్డలారా. కాబట్టి హింసించేటువంటి పౌలు విశ్వాసిగా మారిపోయాడు అనే విషయం మనకు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అలాగే వారి యొక్క ప్రారంభ జీవితాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ విధంగా ఏ విధంగా అయితే యేసుప్రభు నమ్ముకున్నారో, యేసుప్రభుని అనుసరించారో మనం చక్కగా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో విషయానికి వస్తూ ఉన్నాం. ఏమిటో రెండో విషయం అంటే ప్రియబిడ్డలారా, సహోదరి సోదరారా, వీళ్ళిద్దరిది కూడా ఒక వైవిధ్యపరిచినటువంటి పిలుపు వాళ్ళది. వీళ్ళిద్దరినీ వేరువేరు విధానంలో స్పెషల్గా వైవిధ్యభరితంగా వారిద్దరికి కూడా భగవంతుడు వారికి పిలుపునిస్తూ ఉన్నాడు, తన సేవకులుగా ఉండటానికి, తన అనుసరులుగా ఉండటానికి యేసుక్రీస్తు. ఏ విధంగా పేతురు గారేమో ప్రియబిడ్డలారా సముద్రం నమ్ముకున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా సముద్రమే పేతురు గారికి గురువుగా ఉంది, సముద్రమే పేతురు గారికి ప్రాణపోషకంగా ఉంది, సముద్రమే పేతురు గారికి ప్రియబిడ్డలారా జీవనాధారంగా ఉండిపోయింది. ఇక సముద్రము, అందులో ఉన్న నీళ్లు, అందులో ఉన్న చేపలే తనకి జీవితం మొత్తం కూడా అదే. ద టోటాలిటీ ఆఫ్ సెయింట్ పీటర్స్ లైఫ్ ఈజ్ ఓన్లీ ద సీ ఆఫ్ గ్యాలిలీ అండ్ ద వాటర్ అండ్ ద ఫిష్. దానికి మించింది ఇంకేమీ కూడా లేదు. అదే జీవనాధారము, అదే ప్రాణాన్ని నిలబెట్టేది. కాబట్టి అదే సర్వస్వంగా భావించాడు. కానీ తర్వాత ఎప్పుడైతే పేతురు గారు యేసుప్రభుని దర్శించుకున్నాడో, యేసుప్రభుని యొక్క అనుసరుడిగా మారాడు, అప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి జలచర రాసుల్ని కూడా సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడు యేసుప్రభువే తన గురువుగా అంగీకరించాడు. సముద్రమే అతనికి అన్నం పెడుతుంది, సముద్రమే తన ప్రాణాన్ని నిలబెడుతూ ఉంది, తనకి జీవనాధారం అయింది అని తెలుసుకున్నటువంటి పేతురు, అందులో జీవించిన పేతురు యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తే సకల ప్రాణికోటికి పోషకుడు, ఆయనే ప్రాణాన్ని నిలబెట్టేది, ఆయనే సమస్తను పోషించేది, ఆయనే జీవనాధారం తెలుసుకున్నటువంటి పేతురు యేసుప్రభుని అంటి పెట్టుకుని జీవించడం మొదలుపెట్టాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, కాబట్టి ఇక్కడ పేతురు గారు సమస్తాన్ని కూడా సముద్రము, నీళ్లు, అందులోని చేపలే, అంతకుమించి వేరే జీవితం లేదు పేతురు గారికి. కాబట్టి ఎప్పుడైతే పేతురు గారు యేసుప్రభు నమ్ముకున్నాడో, యేసుప్రభు రక్షణ ఉన్నాడో, యేసుప్రభుని అనుసరుడిగా శిష్యుడిగా ఉన్నాడో, అప్పుడు యేసుప్రభువే తనకు సమస్తం అయిపోయింది. యేసే తన గురువు, యేసే తన యొక్క బోధకుడు, యేసే తన యొక్క ప్రాణపోషకుడు, యేసే తన యొక్క జీవాహారము అని నమ్ముకున్నాడు. అప్పుడు తన జీవితాన్ని వేరే విధంగా మలుచుకొని ధన్యత జీవితంలో నడిచాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరారా, ఇది పేతురు గారి యొక్క పిలుపు. అలాగే రెండవదైనటువంటి పౌలు గారి యొక్క పిలుపు ఏ విధంగా ఉన్నాయంటే, పౌలు గారికి సమస్తము కూడా గురువు, ఆ సమస్తము కూడా గురువు, తనకి పాఠాలు నేర్పించిన గురువు ఎవరంటే గమాలియేలు గారు. అతను ఒక గొప్ప పండితుడు, వేదాంత శాస్త్రవేత్త, అలాగే ఆయన ఒక విద్యావేత్త. ఈ పౌలు గారు కూడా ఈ గమాలియేలైనటువంటి ఒక గొప్ప పరిశీల వర్గానికి చెందినవాడు. ఈ గమాలియేలు గారే ఈ పౌలు గారికి విద్యాబుద్ధులు నేర్పించాడు. ధర్మశాస్త్రం గురించి, మోసే చట్టం గురించి, యావే ప్రభుని గురించి అన్నీ కూడా కూలంకుషంగా నేర్పించిన వ్యక్తి ఎవరంటే ఈ గమాలియేలు గారు. ఆ విధంగా ఒక గొప్ప విశ్వాసి ఉన్నటువంటి ఈ పౌలు గారు, విద్యావేత్త ఉన్నటువంటి ఈ పౌలు గారు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తే నా గురువు, యేసు ప్రభువే నా రక్షకుడు, యేసు ప్రభువే నాకు మోక్ష ప్రదాత అని నమ్ముకునే గమ్యాలు కూడా మారిపోయినాయి. ఈ పేతురు గారి గమ్యం మారిపోయింది, అలాగే పౌలు గారి యొక్క గమ్యం కూడా మారిపోయింది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి యావే ప్రభు, పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే చట్టము, ప్రవక్తల ప్రవచనాలు, కీర్తన గ్రంథాలు, వీటన్నిటికీ కూడా పరిపూర్తి, the fulfillment of the Old Testament is none other than the Messiah himself, Christ himself. క్రీస్తు ప్రభువే భగవంతుడు, క్రీస్తు ప్రభువే దేవుని కుమారుడు అని తెలుసుకున్న తర్వాత ప్రియబిడ్డలారా, అసలైన పరిపూర్ణతలోనికి పేతురు గారు అడుగు పెడుతూ ఉన్నాడు, ఆ పౌలు గారు అడుగు పెడుతూ ఉన్నాడు. అసలైన పరిపూర్ణత ఇప్పుడు పౌలు గారు యేసు ప్రభు ద్వారా పొందుతూ ఉన్నాడు. ఇది వీళ్ళిద్దరి యొక్క వైవిధ్యభరితమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పిలుపును ప్రభువు నుంచి వీళ్ళు పొందుకున్నారు. ప్రియ సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి గమ్యాలను కూడా యేసుక్రీస్తు మార్చేస్తూ ఉన్నాడు. ఒక ఉన్నతమైన గమ్యానికి, ఒక ఉన్నతమైన లక్ష్యానికి
ఈ వీరిద్దరిని కూడా పిలుచుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా వీరిద్దరు కూడా క్రీస్తు భగవంతుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ పేతురు గారినేమో గల్లియ సముద్రం దగ్గర, పౌలు గారినేమో అక్కడ డమస్కు నగరానికి దారిలో వీరిద్దరికి దర్శనమిచ్చి వారిద్దరిని కూడా తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు, తన శిష్యులుగా మార్చుకున్నాడు. కథోలిక శ్రీ సభకి బలమైనటువంటి ఆయుధాలుగా, వీరులుగా, శక్తివంతమైనటువంటి వేదసాక్షులుగా వారిద్దరిని కూడా మార్చుకున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి అందరూ చెప్పండి, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. కాబట్టి వీరిద్దరి యొక్క పిలుపు ఒక వైవిధ్యభరితమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. ఒక ప్రత్యేకమైన సందర్భంలో ప్రత్యేకమైన కార్యం కోసం వీరిద్దరిని కూడా యేసుక్రీస్తు తన శిష్యులుగా, తన అపోస్తలుగా ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మూడో విషయంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మూడో విషయం మనం ధ్యానం చేసే విషయం ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, వీరిద్దరు కూడా గొప్ప సువార్థికులు, వీరిద్దరు కూడా గొప్ప పరిచారకులు. దేవుని యొక్క సువార్తను, ప్రభుని యొక్క శుభవార్తను విరివిగా ప్రకటించినటువంటి మహానుభావులు వీళ్ళిద్దరు కూడా. గొప్పగా, బలంగా, ఎఫెక్టివ్గా, సక్సెస్ఫుల్గా సువార్తను ప్రకటించారు వీళ్ళిద్దరు కూడా. తిరుసభ ప్రారంభ దశలో, శ్రీ తిరుసభ చిరుప్రాయంలో, ద ఇన్ఫెంట్ క్యాథలిక్ చర్చి అటువంటి చిన్న ప్రాయం ఉన్నటువంటి సమయంలో పేతురు గారు, పౌలు గారు విశ్వాసాన్ని బలంగా ప్రకటించారు. అనేకమైన ప్రాంతాలకు తిరిగారు సువార్త పరిచర్య కోసం. ప్రాణాలకు కూడా లెక్క చేయలా, అటువంటి త్యాగపూర్తమైన జీవితాన్ని జీవించారు వీరిద్దరు కూడా. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, పేతురు గారేమో ప్రియబిడ్డలారా యూదులకు మాత్రమే సువార్త పరిచర్య చేశాడు. యోధా సమాజంలో మాత్రం సువార్త పరిచర్య చేశాడు. పాలస్తీన్ దేశంలో మాత్రం సువార్త పరిచర్య చేశాడు. ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో ఆ యూదుల దగ్గరికి వెళ్ళి వారికి వివరంగా యేసుప్రభుని యొక్క గొప్పతనాన్ని, తన యొక్క దైవత్వాన్ని, తన యొక్క దేవునితో తనకున్నటువంటి సమానత్వాన్ని చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా, చాలా చాకచక్యంగా ప్రజలకు అందరికి అర్థమయ్యే రీతిలో సువార్త పూరించి అందరినీ కూడా క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి కథోలిక శ్రీ సభలో చేర్చడానికి ప్రయాసపడ్డాడు. గట్టి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారేమో అన్యుల వద్దకు వెళ్ళిపోయాడు. ఇక్కడ పౌలు గారు అన్యుల వద్దకు వెళ్ళిపోయాడు. వాళ్ళని ఏమంటామంటే నాన్ జూయిష్ పీపుల్ అని చెప్పంటూ ఉన్నాం, జెంటైల్స్ అని చెప్పంటూ ఉన్నాం. జెంటైల్ దగ్గరికి, అన్యుల దగ్గరికి, యూదేతరుల దగ్గరికి వెళ్ళిపోయి సువార్త పరిచయం చేయటం మొదలుపెట్టేశాడు. కాబట్టి గమనించండి, పెంతెకొస్తు పండుగ తర్వాత వచ్చినటువంటి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాల్లో క్రైస్తవ మతంలోకి మారు మనసు పొందిన వారు ఎవరంటే అందరూ కూడా యూదులే. యూదుల నుంచి ఎక్కువ వేల మంది జనం క్రైస్తవ మతంలోకి ప్రవేశించారు. క్రీస్తు ప్రభుని యొక్క నామంలో జ్ఞానస్థానం పొంది ఉన్నారు. క్రీస్తు ప్రభుని యొక్క అనుసరులుగా మారిపోయారు వాళ్ళు. యూదులందరూ కూడా వేల కొలది క్రైస్తవ మతంలోకి అడుగు పెడుతూ ఉన్నారు పేతురు గారి ప్రసంగం ద్వారాగా. మనం గమనిస్తూ ఉన్నాం కదా, పెంతెకొస్తు పండుగ తర్వాత ఎప్పుడైతే అపోస్తలులందరూ కూడా కిందకి దిగి వచ్చి పేతురు గారు మొట్టమొదటిగా ప్రసంగం చెప్పి ఉన్నారో, తన మొదటి ప్రసంగంలో తన జీవితంలో మొదటి ప్రసంగం పేతురుగా చేస్తూ ఉన్నారు. ఆత్మసర్వేశ్వరం పొందుకున్న తర్వాత ఆ ప్రసంగం అంతా అయిపోయిన వెంటనే 3000 మంది సుమారు పురుషులు మాత్రమే త్రిత్వైక సర్వేశ్వరనామంలో జ్ఞానస్థానం పొందారు ఆ ఒక్క రోజులోనే. గమనించండి, ఈ విధంగా చూస్తే కనుక కొన్ని వేల మంది రోజుకి కూడా పెరిగిపోతూ ఉన్నారు క్రైస్తవ సంఘంలో. కాబట్టి ఈ 15 సంవత్సరాలు కూడా క్రైస్తవ మతంలోకి ప్రవేశించిన వాళ్ళందరూ కూడా ఎవరంటే యూదులు మాత్రమే. తరువాత పౌలు గారు సువార్త పరిచయం చేయడం ప్రారంభించారు. పౌలు గారు అన్యుల యొద్దకు వెళ్ళాడు, జంటాల యొద్దకు వెళ్ళాడు, వాళ్ళని క్రైస్తవులుగా మార్చేశాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే అది జూయిష్ చర్చ్. అది మొట్టమొదటి 15 సంవత్సరాలేమో జూయిష్ చర్చ్. అది తర్వాత పేతురు గారు అన్యుల యొద్దకు వెళ్ళిన తర్వాత అన్యులు కూడా క్రైస్తవ మతంలోకి రావడానికి ఎంతో ఉత్సాహాన్ని, సంతోషాన్ని, ఆసక్తిని కనపరిచి వాళ్ళు కూడా వేలాదిగా క్రైస్తవ మతంలోకి జాయిన్ అయ్యారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, మనమందరం కూడా పౌలు గారికి అలాగే థోమస్ గారికి కూడా, ఈ ఇద్దరు పునీతులకి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలా, వాళ్ళకి వందనాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభుని యొక్క మధురమైనటువంటి రక్షణ వాక్యాలు, రక్షణ సందేశము, ఆయన ఇచ్చినటువంటి ఆ దివ్య సంస్కారాలన్నీ కూడా మన దగ్గరికి వచ్చినాయి అంటే అది పౌలు గారి యొక్క ప్రేరణ, అది పౌలు గారి యొక్క కృప, అది థోమస్ గారి యొక్క కృప. మన భారతదేశానికి క్రీస్తు ప్రభుని మోసుకొచ్చాడు థోమస్ గారు.
కాబట్టి వాళ్ళందరికీ మనం కృతజ్ఞత కలిగి జీవించాలా. లేక ఏంటంటే కనుక మనం కూడా అన్యులుగా మిగిలిపోయేవాళ్ళమే, మనం కూడా జెంటైల్స్గా మిగిలిపోయేవాళ్ళమే, మనం కూడా రక్షణకు దూరంగా ఉండేవాళ్ళమే. కాబట్టి మనకు సువార్తను అందించిన వారికి మనం వందనాలు చెప్పుకోవాలా, మన సువార్తను బోధించిన వారికి మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలా. వాళ్ళకి ఎల్లప్పుడు కూడా రుణపడి ఉండాలి ప్రియబిడ్డలారా. కాబట్టి సువార్త పరిచారకులకు మనం రుణపడి ఉండాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి, వాళ్ళకి వందనాలు చెప్పుకోవాలి. మనందరినీ కూడా రక్షణ పదంలోకి నడిపించారు వాళ్ళు, మన గమ్యాన్ని మార్చేసారు వాళ్ళందరూ కూడా. గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది 3 విషయం మనం ధ్యానం చేసిన విషయం. ఏంటంటే అది గొప్ప సువార్త పరిచారకులు పునీత పేతురు గారు, పునీత పౌలు గారు. సువార్తని విరివిగా ప్రకటించిన వాళ్ళు, ప్రాణానికి కూడా లెక్క చేయకుండా వాళ్ళ సుఖాలని, వాళ్ళ సంతోషాలని, వాళ్ళ యొక్క సౌకర్యాలను మొత్తం కూడా త్యాగం చేసేసి క్రీస్తు ప్రభువే మాకు సర్వస్వం, ఆయన సువార్తే మా సర్వస్వం అనే లక్ష్యంతో వారు జీవితాన్ని జీవించారు. చివరి తుది శ్వాస విడిచే వరకు కూడా అదే జీవితాన్ని జీవించారు. తర్వాత మనం ధ్యానం చేయవలసిన 4వ విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, క్రైస్తవ మతానికి వాళ్ళు బలమైనటువంటి పునాదులుగా ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ద గ్రేట్ పిల్లర్స్, they are the strong pillars, they are the strong foundation for the infant Catholic Church. ఆ ప్రారంభ దశలోనే వాళ్ళంతా బలమైన పునాది వేశారు. పౌలు గారు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో, ఏ సంఘాలకైతే వెళ్ళారో అక్కడ సువార్తను ప్రకటించి క్రీస్తు ప్రభువుని గురించి తెలియచేసి అక్కడ సంఘాలు స్థాపించి సంఘపేతల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ సంఘాలు పటిష్టపరిచాడు పునీత పౌలు గారు. అటువంటి గొప్ప పునాది వేశారు వీళ్ళిద్దరు కూడా. అలాగే పేతురు గారు కూడా గొప్ప పునాది వేశాడు. యెరూషలేము సంఘం కావచ్చు, పేతురు గారు ఎక్కడెక్కడైతే సువార్త పరిచయం చేయడానికి వెళ్ళాడో ఆ యోధా సమాజానికి, యోధా గ్రామాలకు, యోధా పల్లెలకు అన్ని చోట్ల కూడా వీళ్ళిద్దరు కూడా బలమైనటువంటి పునాది వేశారు. ఒక సాహసోపేతమైన జీవితాన్ని వీళ్ళిద్దరు కూడా జీవించారు. సడలైనటువంటి భక్తి విశ్వాసాన్ని వారు జీవించారు. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా క్రీస్తు కోసం ఎంతవరకైనా త్యాగం చేద్దామనేటువంటి దృఢ సంకల్పంతో వారు జీవించారు. పునీత పేతురు గారు, పునీత పౌలు గారు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరు, కాబట్టి ఇటువంటి మహనీయులు, మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వారే ఏ పునీత పేతురు గారు, పౌలు గారు. అంటున్నాడు, ఏమంటున్నాడు పునీత పౌలు గారు, నేను జీవించినా కానీ మరణించినా కానీ క్రీస్తు కోసమే, నేను క్రీస్తు కోసమే జీవిస్తా, నేను క్రీస్తు కోసమే మరణిస్తా, నాలో జీవించేది నేను కాదు కానీ క్రీస్తు ప్రభువే నేను జీవిస్తూ ఉన్నాడు అనేటువంటి సంకల్ప బలంతో యేసు ప్రభు నిండా తన హృదయం నిండా నింపుకున్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఆ మాట చెప్పగలిగాడు. ప్రియబిడ్డలారా, సహోదరు, కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసాన్ని పేతురు గారు, పౌలు గారు మనకందరికి కూడా అందిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇది 5వ విషయం ఏంటంటే, ఒకరేమో అబద్ధికుడు, వన్ ఈస్ ఏ లయర్ అండ్ అనదర్ వన్ ఈస్ ఏ మర్డరర్. పేతురు గారేమో అబద్ధికుడు, పౌలు గారేమో నరహంతకుడు, క్రైస్తవులను చంపినవాడు, ఊచకోత కోసినవాడు. అటువంటి అబద్ధికుడిని, హంతకుడిని క్రీస్తు ప్రభు తన యొక్క అనుచరులుగా, తనకు సాక్ష్యమిచ్చే వ్యక్తులుగా, తన సువార్తకు తాను స్థాపించిన కథోలిక శ్రీసభకి, రక్షణ సభకి వారిద్దరిని కూడా ఒక బలమైన ఆయుధాలుగా, పునాదులుగా యేసుక్రీస్తు వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ పేతురు గారేమో ముందుగా చూసినట్లయితే కనుక ప్రతి విషయానికి కూడా పేతురు గారు భయపడేవాడు, ప్రతి విషయాన్ని కూడా పేతురు గారు భయపడుతూ ఉండేవాడు, అన్ని విషయాలు కూడా పేతురు గారు భయపడుతూ ఉండేవాడు. కాబట్టి పేతురు గారిలో ఉన్నటువంటి భయమంతా ఏంటంటే అప్పుడు ఎక్కడది ఆ యేసుక్రీస్తు పిలాతు మందిరంలో తీర్పు తీర్చబడేట సమయంలో 3 చోట్ల 3 విధాలుగా అబద్ధం ఆడాడు. ఆయనంటే నాకు తెలియదు, ఆయనంటే నాకు తెలియదు, ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పని 3 సార్లు అబద్ధం ఆడాడు. కాబట్టి గెత్సెమనే తోటలో ఉన్నటువంటి ధైర్యం, గెత్సెమనే తోటలో ఒక సైనికునికి చెవి నరికేశాడు తన కత్తితో. సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఉత్తాన కృష్ణుడు దర్శనమిచ్చి, ఉత్తాన ప్రభు కనిపించి ప్రత్యేకంగా పర్సనల్గా పేతురు గారికి దర్శనమిచ్చి ఆత్మశ్రవేశ్వరుని అతనికి అనుగ్రహించి పేతురు గారి కోసమై ప్రత్యేకంగా ప్రార్థన చేసినటువంటి యేసుక్రీస్తు ఆ యేసు ప్రభుకి బలమైనటువంటి సాక్షిగా నిలబడ్డాడు పేతురు గారు. ప్రియ సహోదరి సహోదరులు, కాబట్టి ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే అబద్ధలాడేవాడిని భయపడిన వాడిని యేసుక్రీస్తు బలమైన ఆయుధంగా ఏర్పాటు చేసుకున్నాడు. అబద్ధలాడేటువంటి పేతురు గారిని సత్యమునకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా, క్రీస్తు ప్రభువునికి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు పేతురు గారిని. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి మన జీవితంలో చాలా సందర్భాల్లో అసత్యం వైపు ఉంటూ ఉంటాం, అబద్ధాల వైపు ఉంటూ ఉంటాం, అధర్మం వైపు ఉంటూ ఉంటాం, అన్యాయం వైపు ఉంటూ ఉంటాం, అక్రమం వైపు ఉంటూ ఉంటాం.
అవినీతి వైపు ఉంటూ ఉంటాం. కానీ యేసుప్రభునికి అనుసరుడుగా, యేసుప్రభునికి బిడ్డలుగా, పేతురుగా ఏ విధంగా అయితే మార్చుకున్నాడు, సత్యానికి సాక్ష్యం ఇచ్చే బిడ్డగా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా బతకడానికి, చనిపోయే వరకు కూడా క్రీస్తు ప్రభుతో ఉండటానికి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు పేతురుగానే మార్చుకున్నాడు, అలాగే మనల్ని కూడా మార్చుకోవాలి. అందుకోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. నరహంతకుడైనటువంటి పౌలు గారిని ఏ విధంగా అయితే మార్చేసుకున్నాడో అలాగే మనల్ని కూడా మార్చేసుకోవాలి యేసుక్రీస్తు. నరహంతకుడిగా ఉన్నటువంటి పౌలు గారిని యేసుక్రీస్తు మార్చేసుకున్నాడు పౌలు గారిని. కాబట్టి మనం కూడా మారాలా, క్రీస్తు ప్రభువుని మారాలా, ఒక మనిషిగా మనం బ్రతకాలా, ఒక మానవుడిగా మనం బ్రతకాలా, మానవత విలువలు కలిగి జీవించాలా, దైవికమైన విలువలు కలిగి జీవించాలా, క్రీస్తు కోసమే బ్రతకాలి, క్రీస్తు కోసమే జీవించాలా. కాబట్టి అటువంటి జీవితాన్ని మనం జీవించాలని చెప్పని యేసుక్రీస్తు పునీత పేతురు గారు, పునీత పౌలు గారు యొక్క పండగని మనకు ఆదర్శవంతంగా ఇస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదర సోదరులారా, గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదర సోదరులారా, అబద్ధికుడైనటువంటి పేతురు సత్యానికి సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా రూపొందాడు. నరహంతకుడైనటువంటి పౌలు గారు క్రీస్తు కోసం చనిపోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఎవరినైతే చంపాడో, ఎవరినైతే ఊచకోస కోసాడో, ఎవరినైతే హింస పెట్టాడో వారి కోసమే ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, పేతురు గారిని, పౌలు గారిని మార్చుకుని యేసుక్రీస్తే మనల్ని కూడా మార్చుకోవాలి, మనల్ని కూడా రూపాంతరం చెందే వాళ్ళగా చేసుకోవాలి. అటువంటి క్రీస్తు ప్రభువుని యొక్క అనుచరులుగా మనమందరం జీవించాలి, మనమందరం కూడా మనం నిలబడాలి. అంటే నరహత్య చేయటం అంటే పౌలు గారిలాగా మనం చంపడం కాదు. ఇక్కడ మనం కూడా చాలామంది ప్రతిరోజు కూడా హింసిస్తూ ఉన్నాం, చాలామంది కూడా చంపేస్తూ ఉన్నాం, చాలామంది మనకి ఇష్టం లేని వాళ్ళ మీద బురజలుతూ ఉంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఎలిగేషన్ తీసుకొస్తూ ఉంటాం. వాళ్ళు మంచోడు కాదు, వీళ్ళు మంచోడు కాదు అని చెప్పి అంటూ ఉంటాం, వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పి అంటూ ఉంటాం. సత్యం తెలుసుకోకుండా, నిజం తెలుసుకోకుండా, వారిని మనం గమనించకుండా అనేకమైనటువంటి అపవాదాలు వేస్తూ ఉంటాం, బురజలేస్తూ ఉంటాం. అది హత్య కన్నా బలమైనటువంటి, ఘోరమైనటువంటి, దారుణమైన హత్య అది ప్రియబిడ్డలారా. కాబట్టి అటువంటివి ఏమీ కూడా చేయకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చెప్పంటూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని మనం మంట కలిపేస్తూ ఉంటాం, ఒక వ్యక్తి యొక్క భక్తిని మనం పాడు చేస్తూ ఉంటాం, ఒక వ్యక్తి యొక్క నిజాయితీని మనం నాశనం చేస్తూ ఉంటాం. కాబట్టి అటువంటివి ఏమీ కూడా మనం చేయకుండా మనం మనిషిగా జీవించాలా, మనిషిగా బ్రతకాలా, క్రీస్తు బిడ్డగా మనం పెరగాలి, క్రీస్తు సాక్షిగా మనం పెరగాల. పేతురు గారు, పౌలు గారు జీవించినట్లుగా ప్రియబిడ్డలారా, సహోదర సహోదర. కాబట్టి దమస్కు నగరంలో ఏ విధంగా అయితే పౌలు గారిని మార్చుకున్నాడో అలాగే మనల్ని కూడా మార్చుకోవాలని చెప్పని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మిగతా తర్వాత ఆరో విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, వీళ్ళిద్దరిని కూడా ప్రియబిడ్డలారా, సహోదర సహోదరారా, పేతురు గారిని, పౌలు గారిని కూడా చాలా చక్కగా క్రీస్తు ప్రభు చాలా చక్కగా వారిని చాలా వరకు కూడా వినియోగించుకున్నాడు యేసుక్రీస్తు. జీసస్ క్రైస్ట్ made used St. Peter and St. Paul in a well-known manner, in an efficient manner, in an effective manner. చాలా శక్తివంతంగా, చాలా బలంగా ఈ పేతురు గారిని, పౌలు గారిని వినియోగించుకున్నాడు యేసుక్రీస్తు. ఏ విధంగా? పేతురు గారు ఏమో చేపలు పట్టేవాడు, జాలరి. ఈ జాలర్లకు ఉన్నటువంటి ముఖ్యమైన సద్గుణం ఏంటంటే వాళ్ళు కలిసికట్టుగా పనిచేయడం వాళ్ళకి అలవాటు. In an unified manner they work together when they are on the sea, when they are on the work of fishing. చేపలు పట్టేటప్పుడు సముద్రం మీద ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా ఐకమత్యంగా పనిచేసేవాళ్ళు, జాలర్లు అనేవాళ్ళు. అలాగే ఆ పేతురు గారికి ఉన్నటువంటి ఆ ఐక్యతా గుణాన్ని యేసుక్రీస్తు బలముగా వినియోగించుకున్నాడు శ్రీసేవ ప్రారంభ దశలో. ఏ విధంగా? క్రైస్తవులందరినీ కూడా, విశ్వాసులందరినీ కూడా ఏకత్రాటిపై ఐకమత్యంతో నడిపించేటువంటి గొప్ప ఆదర్శవంతుడిగా పేతురుగా నిలుస్తూ ఉన్నాడు. అందుకని పేతురు గారు మొట్టమొదటి పరిశుద్ధ పాపు గారుగా నిలుస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదర సహోదరు. కాబట్టి ఇక్కడ పేతురు గారేమో ఐక్యత కోసం యేసుప్రభుకి ఉపయోగపడ్డాడు మొట్టమొదటిసారిగా. ఇంకా ఎన్నో ఉన్నాయి ఉపయోగాలు పేతురు గారి వల్ల, ఇంకా ఎన్నో ఉన్నాయి, లెక్కకు మిక్కడమైనటువంటి ఉపయోగాలు చాలా ఉన్నాయి పేతురు గారిలో. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఐకమత్యము, సమిష్టి తత్వము, కలిసి పనిచేయటం అనేది పేతురు గారికి బాగా తెలుసు. కాబట్టి ఈ క్రైస్తవ సమాజం మొత్తాన్ని కూడా, విశ్వాసులందరినీ కూడా ఐకమత్యంతో ఉంచేటువంటి గొప్ప నైపుణ్యం పేతురు గారికి ఉంది. కాబట్టి దాన్ని వినియోగించుకున్నాడు. కాబట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారిని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు? పౌలు గారు ఒక గొప్ప విద్యావేత్త, బాగా చదువుకున్న వ్యక్తి, ఎడ్యుకేటెడ్ పర్సన్, జ్ఞానం గలవాడు, ధర్మశాస్త్రం పట్ల ఎంతో శ్రద్ధ ఉన్నవాడు, ధర్మశాస్త్రాన్ని కూలంకషంగా నేర్చుకున్నవాడు, తెలుసుకున్నవాడు, పాటించేవాడు పౌలు గారు.
వాక్చాతుర్యం గలవాడు పౌలు గారు. అందుకనే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంతోమంది విశ్వాసుల్ని, ఎంతోమంది వ్యక్తుల్ని ఆకట్టుకున్నాడు. అందుకే పౌలు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే ఆయన, నేను యూదుల దగ్గరికి వెళ్ళినప్పుడు యూదులుగా ఉన్నాను, సమరీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు సమరీయుడిగా ఉన్నాను, ఫిలిపీల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిలిపీయుడిగా ఉన్నాను, వృద్ధుల దగ్గర ఉన్నప్పుడు వృద్ధుడిగా ఉన్నాను, యవనస్తుల దగ్గర ఉన్నప్పుడు యవనస్తుడిగా ఉన్నాను, చిన్నపిల్లల దగ్గర ఉన్నప్పుడు చిన్నపిల్లాడి దగ్గర ఉన్నాను. ఎందుకంటే పరిస్థితిని బట్టి, ప్రజలను బట్టి, సందర్భాన్ని బట్టి నన్ను నేను మార్చుకున్నాను. ఎందుకని? సో దట్ ఐ కెన్ విన్ సమ్ పీపుల్ ఫర్ క్రైస్ట్. అంటే క్రీస్తు కోసం కొంతమంది విశ్వాసుల్ని నేను సంపాదించడం వాడిని అవటం కోసం నన్ను నేను మార్చుకున్నాను, నన్ను నేను సరి చేసుకున్నాను, నన్ను నేను తగ్గించుకున్నాను, నా విధానాన్ని, నా పద్ధతిని మార్చుకున్నాను, దానికి అనుకూలంగా నేను మలుచుకున్నాను అని పౌలు గారు చక్కగా చెప్తున్నారు ఒక సందర్భంలో తన యొక్క లేఖలో. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ పౌలు గారు పేతురు గారిని యేసుక్రీస్తు ఎంతగానో వినియోగించుకున్నాడు. ఈ విధంగా తన యొక్క చాకచక్యంతో, తన యొక్క వాక్చాతుర్యంతో, తనకున్న జ్ఞానంతో, బైబిల్ మీద తనకున్నటువంటి పట్టుదలతో, పట్టుత్వముతో ఎంతోమంది అన్యుల్ని ఆకట్టుకుని వారందరూ కూడా క్రీస్తు ప్రభు కోసం సంపాదించుకున్నాడు. కాబట్టి పౌలు గారేమో అందరినీ కూడా తీసుకొచ్చి కథోలిక శ్రీ సభలో ఏర్పాటు చేశాడు. పేతురు గారేమో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఐకమత్యంగా ఉంచాడు. వన్ ఈజ్ ఫర్ గ్యాదరింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఫర్ యూనిటీ, యూనిఫైయింగ్ ఫ్యాక్టర్. కాబట్టి ఒకరు పోగు చేసేవారు, ఇంకొకరేమో ఐక్యపరిచేవారు. వీరిద్దరిని కూడా ఎంతో బలంగా యేసుక్రీస్తు వినియోగించుకున్నాడని చెప్పని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, పేతురు గారు పౌలు గారిని గురించి ధ్యానం చేసినటువంటి శుభతరుణంలో మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మొదటి పట్లను మనం చూస్తూ ఉన్నాం. పేతురు గారు ఏ విధంగా అయితే హేరోదు పరిపాలనా కాలంలో పేతురు గారి మీద హేరోదు మహారాజుకి కోపం వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి మతం ఒకటి తయారైంది, ఒక వర్గం ఒకటి తయారైంది. వేలాది మంది నజరేయుడైనటువంటి యేసును అనుసరిస్తూ ఉన్నారు. శిలువపై చంపించాము అతన్ని, అయినా కానీ అతనే దేవుడని చెప్పి నమ్ముతున్నారు, అతన్ని విశ్వసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక గొప్ప మూకుమ్మడిగా జనసమూహంగా తయారయ్యారని, యోధా దేశంలో, పాలస్తీనా దేశంలో గొప్ప విప్లవం రాబోతుందని చెప్పని తెలుసుకున్నటువంటి ఈ హేరోదు మహారాజు పేతురు గారిని చెరసాల్లో బంధించాడు. అదే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మొదటి పట్టణంలో. ఈ విధంగా పేతురు గారిని ఎప్పుడైతే బంధించాడో యేసుక్రీస్తు తన యొక్క దూతను పంపించి పేతురు గారిని విడుదల చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు విడుదల చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ తెల్లారి పొద్దున్నే పేతురు గారిని చంపేద్దాము, బందీగా పట్టుకుందాము, అందరి ముందు సమావేశం ముందు నిలబెడదాము, తప్పులన్నీ కూడా ఎత్తి చూపిద్దామని చెప్పినటువంటి ఒక కుట్రతో హేరోదు మహారాజు ఉన్న సమయంలో అప్పుడు పేతురు గారిని ఆ రాత్రే దేవదూతను పంపించి చెరసాల గోడలు, గేట్లన్నీ కూడా తెరిపించి మరలా క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ విశ్వాసుల సమూహానికి చేర్చాడు యేసుక్రీస్తు. ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం కదా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఈ పేతురు గారు, పౌలు గారు వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని, రిలేషన్షిప్ని, ఇంటిమసీని యేసుప్రభుతో పాటు ఏర్పాటు చేసుకున్నారు. దే హ్యాడ్ ఏ స్పెషల్ ఇంటిమసీ, దే హ్యాడ్ ఏ స్పెషల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఇన్ దేర్ ఓన్ మేనర్. పేతురు గారికి ఒక విధంగా, పౌలు గారికి ఇంకొక విధంగా యేసుక్రీస్తు అనుబంధాన్ని, సంబంధాన్ని, ఇంటిమసీని, సన్నిహిత బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏ విధంగా? పేతురు గారు 3 సంవత్సరాలు కూడా యేసుప్రభుతో పాటు ఉన్నాడు. యేసయ్య చేసిన ప్రతి సద్బోధన విన్నాడు, యేసుప్రభు చేసిన ప్రతి ప్రసంగాన్ని విన్నాడు, యేసయ్య చేసిన ప్రతి స్వస్థతలో ఉన్నాడు, అద్భుతాల్లో ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టేటప్పుడు ఉన్నాడు, యాజరుకు మాత్రం జీవంతో లేపినప్పుడు ఉన్నాడు, అలాగే కుష్ఠరోగిని బాగు చేసినప్పుడు, కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని అందరికీ స్వస్థతనిచ్చినప్పుడు, గెచ్చమైన తోటలో ఉన్నప్పుడు, దివ్యరూపదానం జరిగినప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా పేతురు గారు ఉన్నారు. అంటే అర్థం ఏంటి? పేతురు గారు యేసు ప్రభుకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు, అత్యంత అనుబంధంతో జీవించి ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ఉత్థానమైన తర్వాత కూడా పేతురు గారికి మాత్రమే ప్రత్యేకంగా దర్శనమిచ్చాడు యేసుక్రీస్తు. అటువంటి ప్రత్యేకమైన అనుబంధాన్ని, ప్రత్యేకమైన సన్నిహిత సంబంధాన్ని, బాంధవ్యాన్ని పేతురు గారు యేసు ప్రభుతో ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ప్రత్యేకమైనటువంటి స్పెషల్ రిలేషన్షిప్, అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ దట్ పీటర్ హ్యాడ్ విత్ అండ్ జీసస్ హ్యాడ్ విత్ సెయింట్ పీటర్. కాబట్టి అటువంటి గొప్ప అంతస్తులో పేతురు గారిని ఉంచాడు యేసుక్రీస్తు. అలాగే పౌలు గారికి కూడా ఉత్థాన క్రీస్తు యొక్క దర్శన భాగ్యాన్ని అపోస్తులకు ఏ విధంగా ఇచ్చి ఉన్నాడో పౌలు గారికి కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చి ఉన్నాడు. భాగ్యాన్ని డమస్కు నగరానికి వెళ్ళేటువంటి దారిలోనే పౌలు గారికి కూడా ఒక గొప్ప ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు పౌలు గారు. ఆ విధంగా వీరిద్దరూ కూడా యేసు ప్రభుతో పాటు గొప్ప అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏ గ్రేట్ రిలేషన్షిప్, ఏ గ్రేట్ ఇంటిమసీ, ఏ డీప్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ ఏర్పాటు చేసుకున్నాడు యేసుక్రీస్తు అపోస్తలులతో పాటు, అలాగే పేతురు గారితో, పౌలుతో పాటు ఏర్పాటు చేసుకున్నాడు. గట్టి చెప్పండి హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక్కడ వీరి యొక్క అనుబంధమే యేసు ప్రభువుతో పాటు వరకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక పర్సనల్ రిలేషన్షిప్. యేసు ప్రభు కోసం ఏదైనా చేయాలి, ప్రాణత్యాగానికి మేము సిద్ధపడతాం అనే విధంగా వీళ్ళిద్దరిని కూడా యేసుక్రీస్తు మార్చుకున్నాడు, మలుచుకున్నాడు. అలాగే వాళ్ళు కూడా దానికోసం తయారైపోయారు. వాళ్ళు ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ, శత్రువు చుట్టూ గుమ్ముగూడినా కానీ యేసు ప్రభువుని మాత్రం విడిచిపెట్టాలి వాళ్ళిద్దరు కూడా, పేతురు గారు, పౌలు గారు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా యేసయ్యతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకనే ప్రియులారా, యేసు ప్రభువుని తమ రక్షకుడిగా అంగీకరించాడు. వాళ్ళ కోసం, యేసు ప్రభు కోసం మరణించడానికి కూడా సిద్ధపడ్డారు. అది వాళ్ళ జీవితం ప్రియులారా. కాబట్టి ఏ పర్సనల్ రిలేషన్షిప్ దట్ వీ షుడ్ మేక్ విత్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. మనం కూడా పేతురు గారు లాగానే, పౌలు గారు లాగానే, అపోస్తులు లాగానే, పునీతుల వలె కూడా మనం కూడా యేసయ్యతో పాటు ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలా. వాళ్ళు వీళ్ళు అంటున్నారు కాదు, కానీ మనం కూడా గుడికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, దివ్య పూజకు వచ్చినప్పుడు మనం కూడా యేసు ప్రభువుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి అనుబంధాన్ని. వీ షుడ్ మెయింటైన్ ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, ఇంటిమసీ విత్ క్రైస్ట్. కాబట్టి అటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం కూడా ఏర్పాటు చేసుకుంటే మనం కూడా పేతురు గారి లాగా, పౌలు గారి లాగా, పునీతుల వలె ధన్యులుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. యేసుప్రభు నీకు అనుగ్రహ బిడ్డలుగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి 6వ విషయం. మరి 7వ విషయం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా, పేతురు గారు, పౌలు గారు కూడా బలమైనటువంటి సాక్ష్యం ఇచ్చేటువంటి వేద సాక్షులుగా మరణించిన వాడు, బలమైనటువంటి వేద సాక్షులుగా మరణించారు వాళ్ళిద్దరు కూడా, కథోలిక శ్రీసభ కోసం, క్రీస్తు కోసం. ఏ విధంగా? పేతురు గారేమో సిలువ వేయబడ్డాడు. ఏ విధంగా? యేసు ప్రభుని సిలువ వేసినట్టు కాకుండా, యేసు ప్రభుని సిలువ వేసినట్టు కాకుండా, అదిగో యేసు ప్రభువుని సిలువ వేసినట్టు నన్ను కూడా సిలువ వేస్తే అందుకు నేను యోగ్యుడిని కాదు, అయోగ్యుడిని. మా రక్షకుడు యేసుక్రీస్తు, మా భగవంతుడు యేసుక్రీస్తు, మా మెస్సయ్య యేసుక్రీస్తు, ఆయనలాగా నన్ను సిలువ వేస్తే నేను దానికి యోగ్యుడిని కాను. ఐ am not worthy enough to die as my Lord Jesus died on the cross. కాబట్టి నన్ను తలక్రిందులుగా సిలివేసి చంపేయండి, నన్ను తలక్రిందులుగా సిలివేసి చంపేసేయండి. క్రీస్తు కోసం నేను సంతోషంగా మరణిస్తా, యేసయ్య కోసం నేను సంతోషంగా ప్రాణమేస్తా. మా గురువు, నా మాస్టర్, నా బోధకుడు, నా ప్రవక్త, నా రాజు, నా దేవుడి కోసం నేను మరణించడానికి కూడా నేను వెనకాడనని చెప్పని బలంగా, ధైర్యంగా, సాహసపేతంగా క్రీస్తు కోసం మరణించిన వ్యక్తి పునీత పేతురు గారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే రెండవదిగా పౌలు గారిని ఏం చేశారంటే శిరచ్ఛేదనం చేశారు. పౌలు గారిని శిరచ్ఛేదనం చేశారు. వీళ్ళిద్దరిని కూడా చంపేది కూడా రోమ నగరంలోనే, వీళ్ళిద్దరిని చంపేది కూడా రోమా చక్రవర్తి, నీరో చక్రవర్తి పరిపాలనా కాలంలోనే, AD 64వ సంవత్సరంలో. కాబట్టి అటువంటి వేదసాక్షి మరణాన్ని కూడా వీళ్ళిద్దరు కూడా పొందగలిగారంటే అది క్రీస్తు ప్రభుని యొక్క కృప, యేసు ప్రభుని యొక్క ఆశీర్వాదం. ప్రియబిడ్డలారా, గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు గారి యొక్క శిరస్సును వధస్థలాన్ని తీసుకొచ్చి, ఆ పౌలు గారిని వధస్థలాన్ని తీసుకొచ్చి ఆ శిరస్సును ఒక కట్టె మీద పెట్టి నరకటానికి సిద్ధపడి నరికేశారో, ఆ పౌలు గారి యొక్క శిరస్సు, విభజించబడినటువంటి శిరస్సు, నరికివేయబడినటువంటి శిరస్సు 3 చోట్ల బౌన్స్ అయ్యింది. 3 చోట్ల బౌన్స్ అయ్యింది. ఆ 3 చోట్ల ఎక్కడెక్కడైతే పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారి యొక్క తల, ఆ పవిత్రమైన శిరస్సు నేలను తాకిందో ఆ 3 చోట్ల కూడా ఫౌంటైన్స్ ఆఫ్ వాటర్, అంటే నది ప్రవహించింది, జీవజలం ఉబికింది అక్కడ. ఆ 3 జీవజలాలు ఉబికినాయి ఆ క్షణంలోనే. అంటే దేర్ ఆర్ 3 ఫౌంటైన్స్ ఇన్ ద ప్లేయర్ వేర్ సెయింట్ పాల్ వాస్ బిహేడెడ్. కాబట్టి ఆ 3 ఫౌంటైన్ల దగ్గరే, 3 ఫౌంటైన్స్ దగ్గరలోనే ఈ పౌలు గారి జ్ఞాపకార్థంగా, పౌలు గారి పేరు మీదుగా పెద్ద బసిలికా దేవాలయాన్ని, పెద్ద గొప్ప దేవాలయం నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ దేవాలయం అనేది చాలా చక్కగా మనం చూడవచ్చు. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి వీరిద్దరిని కూడా చంపినటువంటి వ్యక్తి ఎవరంటే నీరో చక్రవర్తి. ఆ రోజుల్లో నీరో చక్రవర్తి ఇశ్రాయేలు ప్రజల మీద, క్రైస్తవుల మీద, క్రైస్తవ సంఘం మీద బలమైనటువంటి నింద వేసి, క్రూరమైన నింద వేసి, రోమ నగరం తగలబడుతుందంటే దాని బలమైన కారణం క్రైస్తవులు అని చెప్పని గ్రహించినటువంటి వీళ్ళందరూ కూడా, నీరో చక్రవర్తి కూడా ఏం చేశాడంటే క్రైస్తవుల గృహాలను తగలబెడత మొదలుపెట్టాడు. వేదహింసలు మొదలయ్యాయి, క్రైస్తవులందరూ కూడా చంపడం మొదలుపెట్టాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, కాబట్టి ఇక్కడ పేతురు గారు, పౌలు గారు క్రీస్తు ప్రభు కోసం ప్రాణత్యాగం చేశారు.
ఒకరేమో సిలువ వేయబడ్డారు తలక్రిందులుగా, ఇంకొకరేమో శిరచ్ఛేదనకు గావించబడ్డారు, సంతోషంగా సిలువ మరణం పొందగలిగారు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి మనం కూడా క్రీస్తు కోసం, క్రీస్తు శుభవార్త కోసం, క్రీస్తు సందేశం కోసం ప్రార్థనకు వచ్చినప్పుడు, గుడికి వచ్చినప్పుడు, విశ్వాసంగా నీతిగా నిజాయితీగా నిలబడినప్పుడు, క్రీస్తు తరపున నిలబడినప్పుడు, సంఘం తరపున నిలబడినప్పుడు కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, అయినప్పుడు కూడా మనం మొక్కవోని ధైర్యంతో సాహసోపేతంగా జీవించాలి ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా. కాబట్టి దినదినము కూడా గండంగా గడిపారు వీళ్ళిద్దరు కూడా. యూదుల నుంచి శత్రువులు పెరిగారు, మిగతా అన్ని వర్గాల నుంచి శత్రువులు పెరిగారు. పేతురు గారి మీద శత్రుత్వం పెరిగింది, చంపడానికి ప్రయత్నం చేశారు. అలాగే పౌలు గారి మీద శత్రుత్వం పెరిగింది. ఎక్కడికి వెళ్తే అక్కడ శత్రువులు వెంబడిస్తూ ఉన్నారు, పౌలు గారిని చంపేద్దామని చెప్పని. నీటిలో ఉన్నప్పుడు ప్రాణభయమే, భూమి మీద ఉన్నప్పుడు ప్రాణగాయమే, అన్ని సందర్భాలు కూడా ప్రాణగణమే. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, దినదినము కూడా నేను క్రీస్తు కోసం చనిపోతూ ఉన్నారు, వధస్థలం తేబడినటువంటి గొర్రెపిల్లగా నేను ఉంటున్నాను, ఎప్పుడు నన్ను చంపేస్తాను నాకు అర్థం కాదు అని భయంగా ఇక్కడ అయిపోయిన వేరే సంఘానికి, అక్కడైనా వేరే సంఘానికి ఆ విధంగా పరుగులు తీస్తూ సువార్త పరిచయం చేశాడు. అనేకమైనటువంటి సంఘాలు స్థాపించాడు. ఇప్పుడు ఉన్నటువంటి నూతన నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో కూడా 14 పుస్తకాలు పౌలు గారికి సంబంధించిన పుస్తకాలే. అందులో 7 పుస్తకాలు పూర్తిగా పౌలు గారి యొక్క పవిత్ర హస్తాలతో రాసినటువంటి పుస్తకాలు. అవన్నీ కూడా గట్టి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వీళ్ళిద్దరూ కూడా బలమైనటువంటి వేద సాక్షులుగా మరణించారు క్రీస్తు కోసం. మనం కూడా క్రీస్తు ప్రభుని కోసం, క్రీస్తు ప్రభుని సందేశం కోసం ఎన్ని బాధలైనా కానీ, ఎన్ని కష్టాలైనా కానీ, మనం నమ్మిన సిద్ధాంతానికి, మనం నమ్మినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు, మనం నమ్మినటువంటి భగవంతుడు యేసుక్రీస్తు కాబట్టి ఆయన కోసం ఎంతవరకైనా త్యాగం చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అని ఇక్కడ పునీత పౌలు గారు పేతురు గారి యొక్క పండుగని మనకందరూ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు. కాబట్టి ఇక్కడ మనం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, వీళ్ళిద్దరూ కూడా కథోలిక సంఘానికి బలంగా నిలబడ్డారు క్రీస్తు కోసం. కాబట్టి పేతురు గారిని, పౌలు గారిని వీళ్ళిద్దరిని కూడా స్మరించిన శుభతరుణంలో మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుని వాళ్ళిద్దరినీ మనమందరం కూడా సాదృశ్యంగా తీసుకుని, ఉదాహరణగా తీసుకుని మనం కూడా జీవించాలి. ఆ విధంగా జీవించాలంటే మనం క్రీస్తు ప్రభుని మనసారా నమ్ముకోవాలి, అంతఃకరణ శుద్ధితో మనం ఆయన నమ్ముకోవాలి, మనసా వాచ కర్మను మనం ఆయన నమ్ముకోవాలి. ఆయన సువార్త, ఆయన ప్రబోధం, ఆయన మాటలు, ఆయన రక్షణ కార్యాలు, దివ్య సంస్కారాలు ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ మనం జీవించగలగాలి. ఆ విధంగా జీవించినట్లయితే మనం చక్కగా మన పురోగమిస్తాం, విశ్వాసం ఎదుగుతాం. కాబట్టి రెండో పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనం మొదటి పట్టణం చూసాం, ఏ విధంగా హీరోదు మహారాజు పేతురు గారిని చంపేయడానికి సిద్ధపడిన సమయంలో ఆ రాత్రి పేతురు గారిని విడుదల చేశారు దేవదూత వచ్చింది, పేతురు గారిని విడిపించేసింది. అలాగే సువార్తలు కూడా మనం వింటూ ఉన్నాం. లోకాసువార్త ఏంటది? కైసరియా ఫిలిప్పీ దగ్గరికి వచ్చిన తర్వాత పేతురు గారు అపోస్తలులు అంటూ ఉన్నాడు, యేసు ప్రభు ప్రజలు నన్ను ఏమని భావిస్తున్నారంటే చాలామంది చాలా సమాధానం చెప్పి ఉన్నారు. కొంతమంది ఏలియా అని చెప్పి అన్నారు, కొంతమంది బాప్టిస్ట్ యోహాను అని చెప్పి అనుకున్నారు, ప్రవక్తలు ఏదో ఒక ప్రవక్త వచ్చాడని చెప్పి అనుకున్నారని చెప్పి అన్నప్పుడు ప్రజల అభిప్రాయాన్ని అప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నారు, మీరు నన్ను ఏమని చెప్పి అనుకుంటున్నారు అని అంటే అప్పుడు బిడ్డలారా పేతురు గారు అంటూ ఉన్నాడు, ప్రభువా మీరు నిజమైనటువంటి సజీవమైన దేవుని కుమారుడైన క్రీస్తువు నీవే, మెస్సియా నీవే, రక్షకుడు నీవే అని మేము నమ్ముతున్నాము, నేను నమ్ముతున్నానని చెప్పని పేతురు గారు అన్నాడు. అప్పుడు పేతురు గారితో అంటున్నాడు యేసుక్రీస్తు, పేతురు నీ బలమైన విశ్వాసం మీద, కేఫా అనేటువంటి రాయి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, నరక శక్తులు దీన్ని జయింపజాలవు, పరలోక రాజ్యపు తాళపు చెవుల్ని నీకు ఇస్తున్నాను పేతురు గారికి చాలా గొప్ప విషయాన్ని యేసుక్రీస్తు, ఒక గొప్ప బాధ్యతను యేసుక్రీస్తు అప్పగిస్తూ ఉన్నాడు పేతురు గారికి. కాబట్టి మన విశ్వాసంతో జీవిస్తే, నమ్మకంతో జీవిస్తే, విశ్వాసం పెరిగితే, నమ్మకంలో పెరిగితే, ప్రార్థనలు ఎరిగితే, భయభక్తులు ఎరిగితే భగవంతుడు కూడా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మన జీవితాలను కూడా ధన్యత పదంలో నడిపిస్తాడు. కాబట్టి ఈ పేతురు గారు, పౌలు గారు యొక్క పండుగ జరుపుకుని మనం కూడా మన క్రైస్తవ కథోలిక జీవితంలో అభివృద్ధి చెందాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఆ భగవంతుడు మనలందరూ కూడా దీవించాలి, ఆశీర్వదించాలి. మీ కుటుంబంలో మనందరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిశీలించి అనారోగ్యాలు తీసివేసి, సంతానవరం దయచేసి, ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించి, అన్నీ కూడా సక్రమపరిచి మనకు సంతోషాన్ని, ఆనందం కలిగించే విధముగా, క్రీస్తు ప్రభు మెచ్చే జీవితాన్ని జీవించే విధముగా దీవించమని ప్రార్థన చేసుకుందాం. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దివ్యదేవ, ఈనాడు పరిశుద్ధులైనటువంటి పునీతులైనటువంటి పరిశుద్ధ
పేతురు గారు పౌలు గారి యొక్క పండుగ జరుపుకుని మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. పేతురు గారిని మాకు ఆదర్శంగా ఇస్తూ ఉన్నారు, ముందు ఉంచుతూ ఉన్నారు. ప్రభువా, మేము కూడా మా జీవితంలో వారిలాగా జీవించాలని చెప్పని మాకు ఒక బాసటగా ఆదర్శంగా సుమోత్రగా ఇస్తూ ఉన్నారు. మమ్మల్ని దీవించండి, మేము ఆశీర్వదించండి. పేతురు పౌలు ఏ విధంగా అయితే మీకోసం ప్రాణత్యాగం చేసి ఉన్నారు, మీకోసం సర్వస్వం వదిలిపెట్టారు, మీకోసం సమస్తాన్ని కూడా త్యాగం చేసి ఉన్నారు, అలాగే మమ్మల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలు దీవించండి, మా బిడ్డను దీవించండి, మా పశుపక్షాలను దీవించి ఆశీర్వదించండి, పాడి పంటను దీవించండి, వ్యవసాయ పనులను ఆశీర్వదించండి, కూలి పనులకు వెళ్ళి వారిని దీవించండి, చిన్న పెద్ద ఉద్యోగం చేసుకున్న వారిని దీవించి ఆశీర్వదించండి, వ్యాపారం చేసుకున్న వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారాగా ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ ప్రసంగాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఈ సువార్తను ఆలకించే ప్రతి ఒక్కరిని కూడా నిండుగా మెండుగా దీవించమని, ముప్పరంతలుగా అరుదంతలుగా నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని, మాకు అన్ని శుభములు, మాకు అన్ని దీవెనలు, మాకు అన్ని ఆశీర్వాదాలు మాకు దయచేయమని, నూరంతలుగా మాకు మీ కృప మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్యం మా కోసం ప్రార్థన చేసేటువంటి మరి తల్లి ప్రార్థన సహాయమన పునీత పేతురు గారు పౌలు గారి యొక్క ప్రార్థన సహాయమన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా, నీ హృదయమును స్తుతించెదా.